హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈజీ అయిన హెల్దీ రెసిపీ, ఇన్స్టెంట్గా గోధుమ పిండితో సెట్ దోశలు ఎలా చేసుకోవాలో సింపుల్ రెసిపీ అండి. ఒక 10 మినిట్స్లో మొత్తం చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. చాలా మెత్తగా స్పాంజీ లాగా ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు నేను తుంచి చూపించాను కదా, ఇలా నెయ్యి వేసుకొని చిన్నులపై కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలన్నమాట. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ ఉప్మా రవ్వ తీసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సర్తో బాగా కలుపుకోవాలన్నమాట. కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పెరుగు సరిపోకపోతే మనం కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం నీళ్లు తీసుకున్నాను. ఒక కప్పు నీళ్ళు తీసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. మరి ఎక్కువగా వేసుకోవాకండి. నీళ్ళు సరిపడినంత వేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకోండి. మరి అంత గట్టిగా కాకుండా అంత జారుడుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. నాకు ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి. ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్నది. అలాగే 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. అలానే క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. ఒక క్యారెట్ తురుము తీసుకున్నాను నేను. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకొని ఎటువంటి ఉండలు కానీ ఏమీ లేకుండా బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలన్నమాట. నానినప్పుడు మనకి దోశ బ్యాటర్ బాగా ఉబ్బుతుంది, బాగా వస్తుంది అనమాట. మనం దోశలు వేసుకుంటే బాగా స్పాంజీలాగా మెత్తగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ రకంగా మనకి పిండి తయారవుతుంది. ఇప్పుడు ఒక పెండుని తీసుకొని, అట్ల పెండుని తీసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసుకొని కొంచెం నూనె వేసేసుకొని తవ్వ మీద నూనె వేసుకొని మొత్తం రుద్దుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని మనం కావలసిన సైజులో దోశలు వేసుకోవాలి. సెట్ దోశ అన్నాం కాబట్టి చిన్న చిన్నయే వేసుకోవాలి. నేను ఒక అట్ల పిండానికి 2 వేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ సైజులో వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా పెద్దవి వేసుకోవచ్చు, లేదా చిన్నవి అయినా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉన్నాయండి, ఈజీగా ఉడుకుతున్నాయి, ఎమ్మటే వచ్చేస్తాయి అన్నమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కొంచెం నూనె వేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 10 మినిట్స్ బాగా మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇట్లా బబుల్స్గా వచ్చింది. పెరుగులో బాగా నానిందనమాట పిండి, అందుకని పులిసినప్పుడు మనకి ఇట్లా వస్తుందన్నమాట. బబుల్స్గా అలా వచ్చినప్పుడు మనకి దోశలు అనేవి చాలా స్మూత్గా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని బాగా కాల్చుకుందాము. చూసారా ఎంత గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో బాగా వచ్చినాయో, మంచి కలర్ వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారన్నమాట. ఇలా రెండు వైపులు బాగా కాల్చుకొని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి
సర్వ్ చేసుకుందాము. చిన్నులపై కారం వేసుకొని తింటుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇలాగే ఇంక 2 సెట్ దోశలు కూడా వేసేసుకొని తింటూ ఎంజాయ్ చేయటమే. చూసారు కదా ఇలా ఎంత బాగా వచ్చినాయో, బాగా మెత్తగా లావు లావుగా ఉబ్బినాయి, ఎంత బాగా వచ్చినాయో. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇట్లా చిన్నులపై కారం వేసేసుకొని కొంచెం దాంట్లో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా మెత్తగా ఉంటాయి. చెప్పాను కదా, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, దూదిలాగా మెత్తగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.